వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. హత్యకు గురైన దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డి ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ అయింది. ఈ హత్య కేసులో A13గా నిత్యానందరెడ్డి ఉన్నాడు. దస్తగిరి నిత్యానందరెడ్డి మధ్య ఆర్థిక స్థిరాస్తి లావాదేవీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హత్యకు అవసరమైన డబ్బు, వాహనాలు, ఆశ్రయం అన్ని నిత్యానందరెడ్డి సమకూర్చినట్లుగా గుర్తించడం జరిగింది. ఇక ఈ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్టు చేశారు. నిత్యానందరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతను పరారులో ఉన్నాడు. ఇక హత్య తర్వాత నిత్యానందను నిందితులు నేరుగా కలిసినట్లు కాల్ డేటా ద్వారా గుర్తించారు. హత్య వెనుక రాజకీయంగా పెద్ద హస్తం ఉంది అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, దస్తగిరి హత్యలో వెలుగు చూసినటువంటి అంశాలేంటి? శ్రీ కడప జిల్లాలో రైడ్స్ ప్రాంగణంలో కూడా ఇటీవల వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే ఈయన హత్య కేసులో కూడా ప్రస్తుతం సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా పూర్తి స్థాయిలో ఎవరైతే హత్యకు గురైనారో ఆయన ఇంట్లో కూడా పోలీస్ అధికారులు సోదాలు చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో 100 కోట్లకు విలువైనటువంటి 145 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయని చెప్పవచ్చు. వాటిలో ఒరిజినల్ రిజిస్టర్, సేల్ డీట్లతో పాటుగా ఆస్తుల క్రయ విక్రయాలకు ఒప్పందాలు, పత్రాలు, అదేవిధంగా జిరాక్స్ కాపీలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు గుర్తించారు. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి కూడా ఆయన పోలీసులు విశ్లేషించిన పరిస్థితి ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారని చెప్పవచ్చు. ఈ హత్య కేసులో కూడా కడప ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారో వైకాపా నాయకుడు బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారుడిగా పోలీస్ అధికారులు నిలిపిదేల్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా నిత్యానందరెడ్డి దస్తగిరి మధ్య భారీగా ఆర్థిక స్థిరాస్తి లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు. మొదట మనం చూసుకుంటే ఈ హత్యకు కారణం రౌడీ గ్యాంగ్ల మధ్య ఘర్షణగా భావించారు. అయితే దస్తగిరితో పాటుగా హత్య చేసిన ఏదైతే నిత్యానందరెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే దస్తగిరి ఇంట్లో ఈ సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా ఈ పత్రాలు ఏవైతే లభ్యమయ్యాయి ఈ పత్రాల ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందని చెప్పవచ్చు. తీగలాగైతే డొంక కదిలిన విధంగా కూడా పూర్తి స్థాయిలో మాజీ ఏదైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో అతని హస్తం ఉన్నట్టుగా పూర్తిగా పోలీస్ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు నిత్యానందరెడ్డి పైన కూడా పోలీస్ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. విదేశాలకు వెళ్తున్నారు అంటే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లేందుకు కూడా అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అతను ఎక్కడ కనిపించినా కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ. నిత్యానందన్ తప్పితే మిగిలినటువంటి వారు ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయడం జరిగిందా? ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీళ్ళని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కూడా పోలీసులకు విసిపోయేటువంటి నిజాలు బయటికి వచ్చాయి. ఎవరైతే ఇప్పుడు వైసీపీ నేత ఉన్నట్టున్నాడో డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో నిత్యానందరెడ్డి పూర్తి స్థాయిలో A13 అంటే A13 గా కూడా ఆయన పేరు కూడా చేర్చాల్సి వచ్చిందని చెప్పవచ్చు. అంటే దీనికి అంతా సూత్రధారి కూడా వీరికి అంతా బాధ్యతను వహించింది కేవలం ఇతనే చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారని చెప్పవచ్చు. ఇతర కనసన్నలోని నిత్యానందరెడ్డి కనసన్నలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా వారంతా గుర్తించారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే హత్య జరిగిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు వెంకట నరేంద్ర, A9 గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ, ఈ వీళ్ళిద్దరు కూడా హత్య జరిగిన తర్వాత కూడా నిత్యానందరెడ్డిని కలవడం జరిగిందని పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పర్సనల్ ఇలాంటి వ్యవహారాలను కూడా వీళ్ళిద్దరు చక్కబెడుతున్నారు. హత్య జరిగిన తర్వాత 2 రోజుల పాటు A9 లోనే ఆశ్రయించినట్టుగా కూడా పోలీస్ అధికారులు అక్కడ గుర్తించారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు హత్య చేశారో ఈ నిందితులు ఉన్నారు, ఈ నిందితులు కూడా పూర్తిగా తమ వెనుక కేవలం మేము డబ్బిస్తే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము, హత్యలు చేస్తాము అని చెప్పేసి కూడా మా వెనుక ఉన్నది కేవలం నిత్యానందరెడ్డి అని చెప్పేసి కూడా వారి వాగ్మూలం ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆదిమూలపు వెంకట నరేంద్ర, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ఎవరైతే ఉన్నారో వీరికి నిత్యానందరెడ్డి వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వీరు హత్య చేసిన తర్వాత కూడా డైరెక్ట్ గా ఆయన ఇంట్లోకి కనీస ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం మీద నిత్యానందరెడ్డి
దస్తగిరి ప్రధాన పాత్రగా ఇందులో ఉన్నట్టుగా పోలీసులు తేల్చారని చెప్పవచ్చు. అది దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు ఈ అంశం పట్ల కూడా పూర్తిగా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి దీని వెనుక ఎవరున్నా కూడా కఠినంగా ఎంత నాయకులు ఉన్నా కూడా కఠినంగా శిక్షిస్తాము. ఇప్పటికే ఎవరైతే ఇతని పట్ల కూడా ఇతను ఎక్కడ ఉన్నా మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మల్లికార్జున్, ఈ కేసులో అంటే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కోణం కనుక మనం చూస్తే రాజకీయంగా పెద్దల హస్తం ఉంది అనే అనుమానాలకు తావునిస్తున్నట్లుగా తెలుస్తుంది. శ్రీ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ కేసుని క్షుణ్ణంగా వాస్తవానికి ఎవరో ఒక రౌడీ గ్యాంగ్ మనకి హత్య చేశారు అని చెప్పేసి కూడా తొలుత ప్రాథమికంగా కూడా ఎవరికి అనుమానం రాలేదని చెప్పవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ రౌడీ గ్యాంగ్ కు అదే విధంగా ఇతరున్నటువంటి దస్తగిరికి పెద్ద దస్తగిరికి మధ్య గత ఏదో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కూడా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ క్రమంలోనే హత్య జరిగిందని చెప్పేసి కూడా మొదట భావించారు. మనకు అనుకూలంగా మనం చూసుకుంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కొనసాగుతున్న క్రమంలోనే మనకు నిత్యానంద రెడ్డి పేరు కూడా బయటికి వచ్చింది. కేవలం సూత్రధారి, ప్రధాన సూత్రధారి, ఇతర కనసంలోనే ఈ హత్య జరిగింది. ఈ కనసంలోనే ఇంతమంది వ్యక్తులు పనిచేశారు. ప్రధానంగా ఇతని కార్యక్రమాలు చక్కబెడుతూ ఇలాంటి ఎవరైనా ఆర్టీ విషయాల్లో కావచ్చు, ఇంకో విషయాల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ దందాల్లో కావచ్చు, ఎవరైనా ఎదురు వస్తే కనుక ఖచ్చితంగా ఇతను అంతమొందిస్తాడు అన్న కూడా పోలీస్ అధికారులు తెలుస్తా ఉంది. పోలీసులు ఆయన చెప్తేనే, ఎవరైతే నిత్యానంద రెడ్డి చెప్తేనే మేము ఈ హత్య చేశాము అని చెప్పేసి కూడా వాంగ్మూలం పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకుడు ఎవరైతే నిత్యానంద రెడ్డి ఉన్నారు, ఇతరే కాకుండా మరే వ్యక్తులు ఎవరైనా ఇంకా ఉన్నారా, ఇంకా పెద్ద నేతలు ఎవరైనా ఉన్నారా తెలియదు. ఏం జరుగుతుంది అంటే ప్రాపర్టీ మనం చూసుకుంటే దాదాపు 100 కోట్లకు సంబంధించి విలువైనటువంటి 145 ఆస్తి పత్రాలు ఇప్పుడు లభ్యమయ్యాయి. కాబట్టి ఏ స్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ జరుగుతా ఉంది, ఈ క్రమంలో ఎక్కడ వీరిద్దరికి చెడింది, ఎందుకు ఇతని అంత అగ్రాధికంగా హత్య చేయాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఏదైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఏదైతే నిత్యానంద రెడ్డి ప్రధాన సూత్రధారిగా కుట్రదారునిగా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారనేది తెలియదు. ప్రస్తుతం అయితే 11 మందికి మాత్రం రిమాండ్ చేశారని చెప్పవచ్చు. ఇంకా కొంతమంది వ్యక్తులు బయటపడే అవకాశం కూడా కనపడుతూ ఉంది అంటున్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులతో కూడా కూర్చొని అసలు ఏ లావాదేవీలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మరికొంతమంది కూడా ఈ కేసులో బయటపడేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక పెద్ద దస్తగిరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇందులో A13 గా ఉన్న నిత్యానంద రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. ఇక వాళ్ళ స్టేట్మెంట్ వరకు నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాను ప్రస్తుతం పరారీలో ఉండటం జరిగింది. ఇక రాజకీయంగా నిత్యానంద రెడ్డి దీంట్లో ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ 100 కోట్లకు పైగా ఉన్నటువంటి ఆస్తి డాక్యుమెంట్స్ దక్కాయి. దీంట్లో 145 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు దీనికి ఒక కారణమై ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తుంది. కానీ దీంట్లో నిత్యానంద రెడ్డి ఉన్నారా, ఇంకెవరైనా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.